ప్రయాణికులు ఆర్టీసీ ఆదాయానికి సహకరించండి. నర్సీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ ధీరజ్. ప్రయాణికులు ఆర్టీసీ ఆదాయానికి సహకరించండి. నర్సీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ ధీరజ్. ప్రయాణికులు ఆర్టీసీ ఆదాయానికి సహకరించండి నర్సీపట్నం డిపో మేనేజర్ ధీరజ్ పిలుపునిచ్చారు. గురువారం గొలుగొండ మండలం ఏఎల్పురం రామాలయం ఆవరణలో సర్పంచ్ లోచల సుజాత అధ్యక్షతన అవగాహన సదస్సు ప్రయాణికులతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ధీరజ్ మాట్లాడుతూ ఆర్టీసీ నుంచి ప్రయాణికులంటే వివిధ రాయితీల గురించి వివరించారు. ముఖ్యంగా నర్సీపట్నం డిపో పరిధిలోని అన్ని రహదారుల కంటే కృష్ణదేవిపేట రహదారిలో నడిపే బస్సుల నుండి అతి తక్కువ ఆదాయం వస్తుందని ఆయన అన్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు ప్రయాణించి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు. అనంతరం సర్పంచ్ లోచల సుజాత మాట్లాడుతూ కృష్ణదేవిపేట బస్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రయాణికుల సౌకర్యార్థం గైడ్ను నియమించాలని కోరారు. అలాగే ఒక్కో సమయంలో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటప్పుడే ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారని డిపో మేనేజర్ ధీరజ్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం కృష్ణదేవిపేట బస్ స్టేషన్లో జరుగుతున్న సీసీ ర్యాంప్ నిర్మాణం పనులను డిపో మేనేజర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్ఎం రావు, ఎంపీటీసీ చింతల బుల్లిప్రసాద్, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బొడ్డు జమీలు, టీడీపీ నాయకులు చిటికెల చిట్టిబాబు, వార్డు మెంబర్ సొర్ల జగదీష్ నాయుడు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ నేను అక్టోబర్లో 2024 అక్టోబర్లో డిఎం గారిని కలవడం జరిగింది. నేను మాట్లాడడం, క్యాబ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, అలాగే మన గ్రామ పెద్దలు కూడా చాలా మంది దానికోసం ప్రయత్నించడం జరిగింది. మరి ఈ విధంగా దానికి ఇప్పుడు ర్యాంపు శాంక్షన్ అయ్యి ఇప్పుడు ఎదురు అంతిమంగా ఏ గవర్నమెంట్ చేసినా సరే గ్రామానికి అభివృద్ధి జరుగుతుందంటే ఆ విషయంలో నేను అప్రిషియేట్ చేయడానికి, నేను వాళ్ళని అభినందించడానికి కూడా ముందుంటాను. అదేవిధంగా మన గ్రామానికి సంబంధించి మరి ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది కనుక చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా మరి ఇదే మెయిన్ కాంప్లెక్స్గా ఉంది. మరి అనేక మంది వచ్చి ఇక్కడ బస్సులు ఎక్కుతూ ఉన్నారు. మరి ఈ గ్రామం నుంచి కూడా, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మరి ఆర్టీసీకి చాలా అమౌంట్ వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అక్కడ ఇచ్చిన షాపుని బట్టి అవి మెయింటైన్ చేసుకుంటూ అక్కడ కావాల్సిన కనీస అవసరాలన్నీ కూడా మరి చెప్పడం గతంలో మళ్ళీ ఇప్పుడు చేయడం కూడా జరిగింది. అక్కడ డ్రింకింగ్ వాటర్ ఒకటి రిక్వైర్మెంట్ ఉందండి. అలాగే అక్కడ కాంప్లెక్స్ ఎదురుగానే ఎంపీపీ స్కూల్ ఒకటి ఉంది. ఆ పిల్లలు బయటికి వచ్చేస్తూ ఉంటారు కనుక అక్కడ ఒక జిగ్జాగ్ లాంటిది ర్యాంప్ చిన్నది, అంటే అక్కడ ఆగి వెళ్ళేలాగా చిన్నది స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే పిల్లలు వచ్చినా ఏ ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఆటోలు కానీ బస్సులు కానీ అదొకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. మరి పోలీసు వారిని తర్వాత